జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృష్ణకాంత్ పార్క్లో జీహెచ్ఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యుల కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక వైద్య శిబిరం ప్రారంభించారు. వైద్య శిబిరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. ఈ వైద్య శిబిరానికి వైద్య పరీక్షల కోసం జీహెచ్ఎంసీ కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హాజరైన జీహెచ్ఎంసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెల్త్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు మొహమ్మద్ అజరుద్దీన్, నవీన్ యాదవ్ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस. హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కాలం మారి ఈరోజు సీజనల్ మారుతున్న సందర్భంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, మీరు దావాఖాన దగ్గర కూడా కష్టమైతే ఆ దావాఖానలో ఉండే పరీక్షలన్నీ మీ ఏరియాకి తీసుకొచ్చి మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాం. డిఎంహెచ్ఓ, జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ గారి ఆదేశాల మేరకు మెడికల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రోటరీ క్లబ్ సహకారంతో దేవిప్య గారు, సిఎన్ రెడ్డి గారు, సంగీత గారు, కార్పొరేటర్లు, హేమంత్ జెర్సీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, గౌరవ మేయర్ గారు, అజరుద్దీన్ గారు, నవీన్ గారు, సిఎన్ రెడ్డి గారు, వేదిక మీద మిత్రులు వెంకటస్వామి గారు, పెద్దలందరూ కూడా అందరికీ పేరు పేరున నమస్కారం. ఇక్కడ మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించినటువంటి అన్ని చర్యల్ని జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం, మున్సిపల్ సిబ్బంది కలిసి డిఎంహెచ్ఓ, మెడికల్ సిబ్బంది సహకారంతో అందరూ ఆరోగ్యంగా ఉండేలా వారి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి కాచేలందరికీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పరీక్షలు చేయించుకోండి. ఏదైనా ఇబ్బంది కలిగితే ఉచితంగా మందులు తీసుకొని అవి వాడి మీకున్నటువంటి ఆ సమస్యను పరిష్కరించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేగాని గల 169 బస్తీ దవాఖానలు, 91 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 11 స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ వందల మంది డాక్టర్లు, ప్రజాప్రతినిధులు, 150 మంది కార్పొరేటర్లు, అనేక మంది అధికారులు, డివిజన్ ప్రచారవాదిగా 30 లొకేషన్స్లలో ఈరోజు ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పైన చేసుకోగలుగుతాం. భవిష్యత్తులో ఆరోగ్యం లేకుండా మందులతోటి కుటుంబ సభ్యులకు ఇబ్బంది పెట్టే విధంగా మనం అందరికీ భారం కావద్దు. కాబట్టి దయచేసి ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనటువంటి వైద్య పరీక్షలు ప్రభుత్వమే చేస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని హైదరాబాద్ ప్రజలు వినియోగించుకోవాలి. నిన్నటి దాకా బోనాల పండుగ మంత్రి గారి ఆదేశాల మేరకు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారి సూచన మేరకు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బస్తీలలో జిహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖల సంయుక్తంగా మేయర్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెడికల్ క్యాంపుల లోపల పేద ప్రజలందరూ అవకాశాన్ని వినియోగించుకొని మీరు దవాఖాన దగ్గరికి వెళ్ళే కంటే దవాఖానలో జరిగే పరీక్షలన్నీ మీ బస్తీలోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి సీజన్ మారింది, ఆషాఢ మాస బోనాలై శ్రావణ మాసం వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పుకు అనుగుణంగా వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పటికే 169 బస్తీ దవాఖానలో కానీ, 91 ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కానీ, లేదా 11 స్పెషాలిటీ ఆసుపత్రులే కాక ఈ విధంగా 30 ప్రాంతాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏరియా లోపల డిప్యూటీ కమిషనర్స్, జోన్లో నచ్చర్స్ దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా బస్తీల్లో, స్లమ్స్లో, ఇతర లొకాలిటీలో పబ్లిక్ ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ ఈ యొక్క మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో క్యాన్సర్ నుంచి మొదలు పెట్టుకుంటే మహిళలకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులకు, మిగతా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలతో పాటుగా
ఆర్థోపెడిక్తో అన్ని రకాల వాటికి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఉచితంగా జరుగుతూ ఉన్నాయి. ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటుగా వారికి అన్ని రకాల పరిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని పేద ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఎవరైనా సరే అందరూ వినియోగించుకోవాలని ప్రభుత్వం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తారు.